బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రి అనూహ్యంగా స్నిప్పర్ డాగ్స్ తో కలిసి మొదటిసారి జూబ్లీ హిల్స్ లోని పలు పబ్బుల్లో దాడులు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తుండటంతో నగరంలోని పబ్స్ లో విస్తృతంగా మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరగబోతున్నాయి. వచ్చిన సమాచారంతో తనిఖీలు ప్రారంభించారు. ఇక పక్కా సమాచారం, అధికారుల సూచనల మేరకు ప్రధానంగా పబ్బులపై పోలీసులు ఫోకస్ చేసినట్టు సమాచారం. నగరంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఇక నుంచి జరగడానికి వీల్లేదని, విక్రయాలు జరుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారి హస్తం ఉన్నా వదలొద్దని ఆదేశాల మేరకే ఈ సోదాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో అయితే పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోని పలు పబ్బులపై కూడా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. దాదాపు 17 పైగా పబ్బుల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఇటు డ్రగ్స్, గంజాయి ఉన్న నేపథ్యంలోనే తనిఖీలు నిర్వహించినట్టు కూడా పోలీసులు తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇటు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ హైదరాబాద్ లో కూడా ఇటు డ్రగ్స్ కావచ్చు, గంజాయి కూడా ఉండకుండా నిర్మూలించాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి విక్రయించినా, లేకపోతే గంజాయి అమ్మినా, విక్రయించినా, లేకపోతే తీసుకున్నా కూడా కఠినమైన చర్యలు ఉండాలని, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎవరిని కూడా రాష్ట్రంలోకి గంజాయి వాడే విధంగా కూడా చూడొద్దని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే హైదరాబాద్ లో నిన్న రాత్రి ఇటు బంజారా హిల్స్ కావాల్సి జూబ్లీహిల్స్ లో నిర్వహిస్తున్న పబ్బులపై కూడా పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. డాగ్ స్క్వాడ్స్ తో కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ దాడుల్లో ఎక్కడ కూడా గంజాయి లభించలేదని కూడా పోలీసులు ఉన్నతాధికారులు తెలిసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇంకో విధంగా న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఈ గంజాయిలో ఇటు డ్రగ్స్ కూడా భారీ ఎత్తున కూడా వాడకం జరుగుతుంది. గతంలో మనం చూసినప్పటికీ కూడా ఇటు భారీ ఎత్తున కూడా హైదరాబాద్ లో గంజాయి పట్టుబడింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ కూడా పట్టుబడిన పరిస్థితి నేపథ్యంలోనే పోలీసులు న్యూ ఇయర్ కి ముందస్తుగానే ఇటు పబ్బు ఓనర్లు కావచ్చు, ఇతర పబ్స్ కావచ్చు, అదేవిధంగా మాల్స్ లో కావచ్చు, హోటల్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా గంజాయి అమ్మినట్టు తెలిసి కఠినమైన చర్యలు తీసుకుంటామని, పబ్బులు కూడా అన్ని తీసేస్తామని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఇటు భారీ ఎత్తున కూడా గంజాయి ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి కావచ్చు, పబ్స్, డ్రగ్స్ ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. చిన్నారం పారిశ్రామిక వాడలో దాదాపు 3 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. వారందరూ కూడా అక్కడ మూతపడిన పారిశ్రామిక వాడలో గంజాయిని, డ్రగ్స్ ను కూడా తయారు చేస్తున్నారు. న్యూ ఇయర్ కి వేడుక సంబంధం కోణంలోనే వాడన్ని తయారు చేసి పబ్బులకు, అదేవిధంగా ఇతర హోటళ్లకు కూడా తరలించే విధంగా వాళ్ళు ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా వాటిని పట్టుకొని తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఉప్పల్లో కూడా 30 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ని కూడా ఇటీవల కాలంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పష్టమైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అందరూ కూడా ఎప్పటికప్పుడు గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు అయితే సిద్ధమవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ గంజాయి కూడా అమ్మకుండా చూసేందుకు అన్ని చర్యలకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గతంలో ఉన్న ముఠాలకు సంబంధించిన వారిని కావచ్చు, అదేవిధంగా పబ్బు ఓనర్లను, అదేవిధంగా హోటల్ ఓనర్లను కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా అక్రమంగా డ్రగ్స్ కానీ గంజాయిని కూడా అలాంటి చర్యలకు పాల్పడి తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఇటు పబ్బులపై కూడా సోదాలు నిర్వహించడం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీ 30 నేపథ్యంలో భారీ ఎత్తున గతంలో ఇటు పబ్బుల్లో కూడా భారీ ఎత్తున గంజాయి కావచ్చు, డ్రగ్స్ కూడా సరఫరా అయిన నేపథ్యంలో ఇలాంటి ఇది కాకుండా ముందస్తు చర్యగానే ఇటు ఇలాంటి దాడులు కొనసాగాయని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.